జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 27న దేవరా రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ డోస్ ఇంకాస్త పెంచారు. ఈ టైంలో డైరెక్టర్ కొరటాల శివ, తారక్ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దేవరా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ కొరటాల శివ ఏదో స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. కొరటాలను టార్గెట్ చేస్తూ మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆచార్య డిజాస్టర్ దెబ్బ నుంచి మెగా ఫ్యాన్స్ ఇంకా బయటకొచ్చినట్టుగా లేదు. కొరటాల శివపై వాళ్ళింకా కోపంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దేవరా ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా పనికి నేను జవాబుదారిని, ఆ భయం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఎవడి పని వాడు చేస్తేనే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. పక్కోడి పనులు చేయిదూర్చి ఆయన్ను ఇబ్బంది పెట్టి మనం కూడా పూర్తి చేయకుండా వదిలేస్తే అది పెద్ద ఇబ్బందే అవుతుంది కదా అని కొరటాల అన్నారు. దీంతో కొరటాల ఇండైరెక్టర్ గా మెగాస్టార్ ని అన్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య మూవీలో నటించారు. అయితే వారి వల్లే ఆచార్య రిజల్ట్ తేడా కొట్టిందని, ఆ విషయాన్నే ఇండైరెక్టర్ గా కొరటాల చెప్పాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే కొరటాల శివ మాటలకు మరో అర్థం చెబుతూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. వాస్తవానికి ఆచార్య డిజాస్టర్ టాక్ వస్తే ఆయన్ని చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ ఏమీ అనలేదు. ఆయన గౌరవానికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అయితే చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది అలా కొరటాలపై ట్రోల్స్ చేయటం బాలేదని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆ ఎఫెక్ట్ మాత్రం దేవరా మీద పడకుండా చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలను రిక్వెస్ట్ చేస్తున్నారు.